తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మళ్లీ లైమ్లైట్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగని ఆయన ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారా అంటే అది లేదు. ఇప్పుడు ఆయనకంత సీన్ లేదు. అందుకే ఎన్డీఏకు మద్దతు పలుకుతున్నారు. మరి లోక్సత్తాకు ఎన్డీఏను గెలిపించేంత సీన్ ఉందా? అసలు ఎన్డీఏకు లోక్సభ మద్దతు అవసరమవుతుందా? జయప్రకాష్ నారాయణ ఇప్పుడు టీవీల్లో కనిపించడం కూడా తగ్గించేశారు. సడన్ గా ప్రత్యక్షమైన ఆయన రాజకీయ స్టేట్మెంట్ ఇచ్చారు. తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి కామెంట్ చేయని లోక్సత్తా ఏపీలో మాత్రం ఎన్డీఏకు మద్దతిస్తోంది. అక్కడ అధికార వైసీపీ ఒంటరిగా బరిలో దిగుతూ ఉండగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కట్టాయి. కాంగ్రెస్ పార్టీ సైతం సర్వశక్తులు ఒడ్డుతోంది. గత వైభవం దిశగా అడుగులు వేస్తోంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కీలక భాగస్వాములైన వామపక్షాలతో సీట్ల సర్దుబాటు చేసుకోనుంది. దీంతో త్రిముఖ పోరు నెలకొనే అవకాశం ఉంది. అయితే వైసీపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. ఈ తరుణంలో లోక్సత్తా ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించింది. పైగా సామాన్యుల జీవితాలు మారాలంటే అభివృద్ధికి ఓటేయాలని జయప్రకాష్ నారాయణ పిలుపునిచ్చారు. అందులో బహిరంగ సందేశమూ ఉంది. వైసీపీ వల్ల అభివృద్ధి సాధ్యం కాదని, అది టీడీపీతోనే కుదురుతుందని చెప్పేందుకు లోక్సత్తా అధినేత ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధి ఇప్పుడు అత్యవసరమని ఎవరైనా ఒప్పుకుంటారు. కాకపోతే కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పనేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. గాలికి పోయే పేలపిండిని కృష్ణార్పణం అన్నట్లుగా జయప్రకాష్ నారాయణ తీరు ఉందని కూడా విమర్శలొస్తున్నాయి. జయప్రకాష్ నారాయణ పార్టీ పేరు లోక్సత్తా. ఆ పార్టీకి లోకల్ గా కూడా ఎక్కడా సత్తా లేదు. వార్డు మెంబర్ గా గెలిచే సీన్ కూడా క్రియేట్ చేసుకోలేకపోయారు. అయినా ఇప్పుడు కీలక ఎన్నికల్లో నేను సైతం అంటూ ఏదో స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారన్న ఫీలింగ్ వస్తోంది. ఆయన సమర్థుడైన ఐఏఎస్ అధికారి అనటంలో సందేహించాల్సిన అవసరం లేదు. ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం కోసం ఆయన చేపట్టిన పనులను ఇప్పుడు కూడా చాలా మంది నెమరు వేసుకుంటూ ఉంటారు. విశాఖ ఉక్కు, భూ నిర్వాసితులకు ఆయన దగ్గరుండి మెరుగైన పరిహారం ఇప్పించారు. కెరియర్ చివరి దశకు రాకముందే ఎందుకో రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలనిపించింది. జయప్రకాష్ నారాయణ లోక్సత్తాను ఉద్యమ సంస్థగా ప్రారంభించారు. తర్వాత ఆ వేదికను రాజకీయ పార్టీగా మార్చారు. 2009 ఎన్నికల్లో ఆ పార్టీ బరిలో దిగింది. ఉమ్మడి రాష్ట్రంలో 2% ఓట్లు సాధించింది. 2009 ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి జయప్రకాష్ నారాయణ గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను దించారు. కానీ జేపీ ఒక్కరే గెలుపొందారు. 2014 ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి జేపీ పోటీ చేశారు. ఘోరంగా ఓడిపోయారు. ఏకంగా 4వ స్థానంలో నిలిచారు. అప్పట్నుంచి రాజకీయాలకు స్వస్తి పలికారు. అప్పట్నుంచి సమకాలీన రాజకీయ అంశాలపై టీవీ చర్చలకు పరిమితమయ్యారు. ఈ మొత్తం ప్రక్రియలో లోక్సత్తా ప్రయోగం ఫలించలేదని తేలిపోయింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సక్సెస్ అయినా అంతకంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో స్థాపించిన లోక్సత్తా ఫెయిల్ అయిందని నిరూపితమైంది. తెలుగు ప్రజలకు అలాంటి ప్రయోగాలు నచ్చవని తేలిపోయింది. అయినా పెద్దయిన జయప్రకాష్ నారాయణకు ఆశ చావలేదనిపిస్తోంది. ఏదో విధంగా పొలిటికల్ లైమ్లైట్ లో ఉండాలనుకుంటున్నారు. టీడీపీ తరహాలో లోక్సత్తా ప్రభంజనంలా రాలేకపోయింది. తొలుత పరిమిత స్థాయిలో మద్దతు లభించినా తర్వాత గాలి తీసిన బెలూన్లా అది తుస్సున పోయింది. మీటింగ్లకు పరిమితమైన జయప్రకాష్ నారాయణ ఇప్పుడు మళ్లీ రాజకీయ ఆకాంక్షలతోనే ఎన్డీఏకు మద్దతిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఎందుకంటే తెలుగు ప్రజల్లో 1% బలం కూడా లేని లోక్సత్తా మద్దతిస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత, అంతా మిథ్య కాకపోతే ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్స్? Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.